తీసుకోవాల్సిందే. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క తీర్మానం వల్ల అయ్యి మీరు ఒక్కొక్కరితో 20 ఓట్లు ఏపిస్తేనే. నేను ఇందాక ఎవరో ప్రెస్ మీట్లో నల్గొండలో మాట్లాడేటప్పుడు ఈరోజు నల్గొండ నాగార్జున నల్గొండ ఒకటి చెప్పింది. ఏదన్నా మరి టీఆర్ఎస్ వాళ్ళు ఇక్కడనే మీ నాయకుల మీదే చెప్పారు కదా ఏదో ప్రవహణ చేస్తున్నారు అంటే నేను ఒకటే చెప్పినాం, తీర్మానం వల్ల గెలిచిండు. ఇప్పుడు మెజారిటీ చూసుకోవాలి మనం. కానీ ఆ మెజారిటీ కూడా ఎంత పెద్దలు వస్తే అప్పుడే ఇక్కడ ఉండేటువంటి కడియం శ్రీరణ గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ఇక్కడ ఉండేటువంటి ప్రజాస్వామ్యంలో ఇక్కడ మన ప్రజాప్రతినిధులు కూడా ఒక పేరు కానీ ఒక మనకంటే ఒక గౌరవం కానీ ఉండదు. దయచేసి ఇక్కడ ప్రతి ఒక్క వ్యక్తికి యూత్ కాంగ్రెస్ నాయకులకు ప్రత్యేకంగా చెప్తా ఉన్నాం, ఎక్కడెక్కడైతే మీరు ఎవరైతే గ్రామ స్థాయిలో మీ అందరికీ ఉన్నాయి, గ్రామ కమిటీల నుంచి కమిటీలు ఉన్నాయి, ప్రతి గ్రామ అధ్యక్షుడు ఆ గ్రామంలో ఉండేటువంటి ప్రతి ఒక్క ఓటర్ను దగ్గర నుంచి కలవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. ప్రతి ఓటర్ను కలిసి ఇది ఈ ఓటు తీర్మానం వల్ల నాకు చెప్పిండు, మీరు వేయాలి, మీరు ఖచ్చితంగా మేము రాబోయే 4.5 సంవత్సరాల్లో ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం, అదేవిధంగా ఏదైతే ఉద్యోగాలు లేదు ఉద్యోగాల గురించి దగ్గర చేయాలని కూడా చెప్పిండు. 2 లక్షల ఉద్యోగాలు మేము ఆల్రెడీ మనం పాటించినాం. మేము జూన్ తర్వాత పెద్ద ఎత్తున నోటిఫికేషన్ రాబోతున్నాయి. యువకులందరికీ ఇది పెద్ద విషయం, మీరు అందరూ ఒకసారి ఆలోచించాల్సిందని అందరికీ తెలియజేస్తాం. మిత్రులారా, సమయం తక్కువ అందరూ కూడా లేట్ అవుతుంది కాబట్టి మీరు అందరూ ప్రతి ఒక్కరూ ఇది మన ఎలక్షన్ గా భావించి దయచేసి మీరందరూ కూడా ఈ 2 రోజులు ఎక్కడ సమయం వృధా చేయకుండా ఈ 2 రోజులు ఏదైతే ఉందో రేపు ఎల్లుండి ఓటింగ్ అయిపోయి మన ఎమ్మెల్యే ఎలక్షన్లో ఎంపీ ఎలక్షన్లో ఏ విధంగా తీసుకున్నామో దీన్ని కూడా అదే విధంగా తీసుకొని మనం ఓటర్ దగ్గరికి పోయి ఓటర్ ఆడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మనందరికీ ఇంకా పెద్ద అవకాశం ఏంటంటే మళ్ళీ అందరికీ తెలిసిన వ్యక్తి, ఆయన పేరు చెప్తే అందరూ గుర్తుపట్టే వ్యక్తి. ఇప్పుడు ఆపోజిట్ లో మనం విమర్శించాల్సిన మాట్లాడాల్సిన పర్లేదు. కానీ ఒకప్పుడు గతంలో జరిగిన ఎలక్షన్ మీ అందరికీ తెలుసు, పైసల సంస్థలతో అధికార బలంతో అన్నింటినీ ఏకం చేస్తేనే అతి తక్కువ ఓట్లతో బయటపడ్డ వ్యక్తి ఆ ముందు గెలిచిన వ్యక్తి. పోయినసారి ఇదే గ్రాడ్యుయేట్ ఎలక్షన్ లో అతి తక్కువ ఓట్లతో బయటపడ్డాడు, మళ్ళీ సెకండ్ ప్లేస్ వచ్చిండు. అటువంటి మళ్ళా ఇప్పుడు భారీ మెజారిటీతో గెలిపించుకోవాలి. 32 మంది శాసనసభ్యులు, 5 మంది ఎంపీ అంటే రాబోయే